యుద్ధం ప్రారంభం. పెద్దలందరూ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ యుద్ధాన్ని నివారించలేకపోయారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆరంభమైంది. సింహనాదాలు, శంఖారావాలు, కొమ్మువాద్యాలు, భేరీనినాదాలు, అరుపులు, రణగొణ ధ్వనులు ఇరువాగుల సైన్యంలోంచి పెల్లుబికాయి. మహాబలవంతుడైన భీమసేనుడు సింహగర్జన చేశాడు. అతడి గర్జన అన్నిరకాల ధ్వనుల్ని మించిపోయింది. మొదట కౌరవసైన్యం కదిలి వచ్చింది. దుర్యోధనుడు శత్రువుపై దండెత్తమని ఆజ్ఞాపించాడు. అతిబీభత్సంగా ఉన్న పోరాటం. రథంమీద భీష్ముడు, కూడా దుశ్శాసనుడు పొందవుల వైపు దూసుకు వస్తున్నారు. దృష్టద్యుమ్నుడు ముందు నిలువగా పాండవులు విజృంభించి రంగంలోకి ఉరికారు. భీష్ముడు అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు. అర్జునుడుగూడా తన గాంధీవ ధనుస్సు నెత్తి భీష్ముణ్ణి ఢీకొన్నాడు. వర్షపాతాన్ని మించి పోయేటట్లు శరపరంపరలు కురిపించారు. సాత్యకి కృతవర్మతోనూ, అభిమన్యుడు బృహద్బలుడితోనూ తలపడ్డారు. బృహద్బలుడు అభిమన్యుడి కవచాన్ని చీరేశాడు, అతడి రథసారథిని పడగొట్టేశాడు. అయినా అభిమన్యుడేమాత్రం గాబరాపడలేదు. 9 బాణాలు వేసి బృహద్బలుణ్ణి గాయపరిచాడు. భీష్ముడు తదితర యోధులంతా అభిమన్యుడి విలు విద్యా ప్రావీణ్యానికి దిగ్భ్రాంతులయ్యారు. ఆ తండ్రికి తగిన తనయుడే అని భీష్ముడు అబ్బురపడుతూండగానే అభిమన్యుడు మిగుల రోషావేశంతో భీష్ముణ్ణి ఆయన అనుయాయుల్ని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. శల్య, కృతవర్మ, భీష్ములపై విరివిగా బాణాలు గుప్పించి గాయపరిచాడు. అప్పుడు భీష్ముడు తన యావశ్శక్తితో ఆ చిన్నవాణ్ణి ఎదిరించాడు. అభిమన్యుడివల్ల ప్రేరణ కలిగి ఉత్తరుడు తక్షణమే గొప్ప యోధుడిలా విజృంభించాడు. ఏనుగుపై స్వారీ చేస్తూ వచ్చి శల్యుడిపై భయంకరంగా దాడి చేశాడు. ఆతడి గుర్రాల్ని కాళ్లతో నలిచేస్తూ మృత్యువువాత పడేశాడు. శల్యుడు క్రోధావేశుడై చిన్నవాడైన ఆ ఉత్తరుడి గుండెలను గురిపెట్టి బల్లెం విసిరాడు. అది సూటిగా వెళ్లి గురిపెట్టిన గుండెల్ని చీరేసింది. ఉత్తరుడు నేల కొరిగి మరణించాడు. విరాటుని మరో కుమారుడు శ్వేతుడు, ఉత్తరుడు మరణించడం చూశాడు. కోపంతో భగ్గుమంటూ రథాన్ని శల్యుడి వైపు పోనిచ్చాడు. అతిరథులైన 7 యోధులు శల్యుడికి కాపుదలై ఉన్నప్పటికీ శ్వేతుడు నిరుత్సాహపడి వెనక్కి తగ్గలేదు. బాణాలు ఆయుధాలు మబ్బుల్లోని మెరపుల్లా శ్వేతుడి మీద కురిశాయి. అయినా వాటన్నిటినీ అద్భుతమైన చాకచక్యంతో తప్పించుకున్నాడు. ఇరుపక్షాల్లోని సైనికయోధులు శ్వేతుడి రణకౌశలం చూసి నివ్వెరపోయారు. అది చూస్తూంటే శల్యుడిక మృత్యుకోరల్లో చిక్కుకున్నట్లే ననితోచింది. దుర్యోధనుడు భీష్ముడు అపాయంలో చిక్కుకున్న శల్యుణ్ణి కాపాడాలని తక్షణం తరలి వచ్చారు. శ్వేతుడు భీష్ముడి టెక్కాన్ని త్రుంచి అవతల పారేశాడు. ఆయన రథంపైకి ఒక గద విసిరాడు. అది రథాన్ని తుత్తునియలు చేసింది. అప్పుడిక కసితో భీష్ముడు శ్వేతుడి మీదికి ఒక శరాన్ని వదిలాడు. అది శ్వేతుడి దేహాన్ని చీల్చడంతో మొదటి రోజు యుద్ధంలోనే అతడు నేలకూలి మరణించాడు. అంతటా దుశ్శాసనుడు సంతోషం పట్టలేక కొమ్మూదుతూ నృత్యం చేశాడు. పాండవుల పక్షానున్న మహాయోధుల్లో శ్వేతుడొకడు. అతడి మరణానికి పాండవులంతా ఎంతో దుఃఖించారు. భీష్ముడు మళ్లీ పాండవసేనని తాకాడు. అప్పుడు అర్జునుడు ఎదురు నిలిచి పాండవసైన్యం భీష్ముడివల్ల హతమవకుండా ఆదుకున్నాడు. అప్పటికిక సూర్యాస్తమానమై పొద్దు గుంకింది. ఇరువాగులవారు యుద్ధం నిలుపుదల చేశారు. ఆ తీరుగా మొదటిరోజు పోరాటం ముగిసింది. ఆనాటి పోరాటంలో పాండవసేన చాలా నష్టపడింది. ధర్మరాజుకి ఏపాటి సంతృప్తి కలుగలేదు. దుర్యోధనుడు మాత్రం సంతోషంతో పొంగిపోయాడు. ధర్మరాజు కృష్ణుడితో, వాసుదేవా, భీష్ముడి శక్తి ఎంతటిదో చూశావా? తన బాణ ప్రయోగంతో మన సైన్యాన్ని అగ్ని ఎండుగడ్డిని మసిచేసినట్లు చేసిపారేశాడు గదా. ఈ సంగ్రామ యజ్ఞంలో నా బంధుమిత్ర పరివారాన్ని భీష్ముడి చేతబెట్టి ఇలా బలిచేయడం కంటే అరణ్యానికి పోవడమే మేలనిపిస్తుంది. కృష్ణా అంటూ వాపోయాడు. అంతటా కృష్ణుడు ధర్మజుణ్ణి ఓదారుస్తూ, విచారించకు, శాంతించు. శిఖండి మీ పక్షాన ఉన్నట్లు నీకు తెలుసుగదా. ఆ శిఖండి భీష్ముణ్ణి వధించేనని భవిష్యద్వాణి ఉండనే ఉంది గదా. దృష్టద్యుమ్నుడు మీ పక్షమే. అతడేమో ద్రోణుణ్ణి అంతం చేస్తాడు అంటూ సమాధానపరిచాడు. మిగిలిన వారంతాగూడ యుధిష్ఠిరుణ్ణి ఉత్సాహపరుస్తూ మాట్లాడి సంతోషం కల్గించారు. ఆనాటి యుద్ధం గురించి మాట్లాడుకున్నాక అంతా తమ తమ గుడారాలకు వెళ్లి మర్నాడు మళ్లీ ఆ దిక్కుమాలిన పోరు ఆరంభమయ్యేవరకు విశ్రాంతి తీసుకున్నారు.